బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఈశ్వర్ సాయి వ్యవహారంపై మాధురి రాథోడ్ ఫస్ట్ రియాక్షన్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేనేం తప్పు చేయలేదంటున్నారు మాధురి రాథోడ్. అనవసరంగా నన్ను కొట్టారంటున్నారు ఆమె. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారంటున్నారు. ఈశ్వర సాయి భార్య శరణ్యపై వేములవాడ పిఎస్లో కంప్లైంట్ చేశారు మాధురి రాథోడ్. శరణ్య నన్ను బూతులు తిడుతూ కొట్టింది అంటూ చెప్పుకొచ్చారు మాధురి. బలవంతంగా రూమ్లోకి వచ్చి వీడియోలు తీశారంటున్నారు మాధురి. శరణ్య నా ఐఫోన్ కూడా దొంగలించింది అంటున్నారు మాధురి. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోంది, తప్పుడు ప్రచారం చేస్తున్నారంటున్నారు మాధురి రాథోడ్ కంప్లైంట్తో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ఈశ్వర సాయితో ఒక రూమ్లో ఆమె కనిపించి ఆ తర్వాత ఈశ్వర సాయి భార్య అక్కడికి వెళ్ళడం, రూమ్లో ఇద్దరు దొరికిపోయారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగిన సందర్భం. ఈ నేపథ్యంలో విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మాధురి రాథోడ్ కంప్లైంట్ రిజిస్టర్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. రైట్, వాట్ హ్యాపెన్, నిజానికి ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. ఇన్ఫ్యాక్ట్ సంచలనంగా మారిన సందర్భం. అసలు ఎందుకు మాధురి అక్కడికి వెళ్ళారు? ఒకవేళ తప్పు అనుకున్న సందర్భం అంటే తాను తప్పు చేయలేదు అనుకున్నప్పుడు తను ఎందుకు అక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇటు మాధురి రాథోడ్ ఏమంటూ ఉన్నారు ఇంకా? సచిన్, గత వారం రోజుల నుంచి దాదాపుగా ఇది రచ్చరచ్చగా మారిపోయినటువంటి పరిస్థితి. పర్టికులర్ గా 4 రోజుల నుంచి ఒకే చర్చ జరుగుతుంది. వేములవాడలో ఉన్నటువంటి ప్రైవేట్ ఫంక్షన్ హాల్ కు సంబంధించినటువంటి గదిలో ఇద్దరు, మాధురి రాథోడ్ అలాగే ఈశ్వర్ సాయి, వీళ్ళిద్దరూ ఫోక్ సాంగ్స్ కి సంబంధించినటువంటి డాన్సర్లు. కొన్ని పాటల్లో వీళ్ళిద్దరు కలిసి నటించడం జరిగింది, డాన్స్ చేయడం జరిగింది. దీంతో వైరల్ గా మారినటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇదే క్రమంలో ఎవరైతే ఇద్దరికి పరిచయమైనటువంటి ఒక వ్యక్తి, ఆ ఇద్దరు ఒకే గదిలో ఉన్నారు, ఇట్లా కలిసి ఉన్నారు అనేటువంటి కోణంలో చెప్పినటువంటి పరిస్థితిలో శరణ్య, ఎవరైతే ఈశ్వర్ సాయి యొక్క భార్య శరణ్య, ఆ గదిలోకి కొంతమందితో వెళ్ళి ఆ వీడియోలు తీయడం జరిగింది. దాంతో దేహశుద్ధి సైతం చేయడం జరిగింది. ఇది పరిస్థితి, నీకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆ కుమారుని యొక్క పరిస్థితి అర్థం చేసుకోవా అనేటువంటి తీవ్రంగా దూషిస్తూ తీసుకురావడం జరిగింది. వారి ఇరువురిని గదిలా పట్టుకొని పోలీస్ స్టేషన్ కు సైతం, వెమ్లవాడ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం జరిగింది. దానిపైన మళ్ళీ కాంప్రమైజ్ అయినటువంటి పరిస్థితి. అదే సమయంలో ముగ్గురికి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ సైతం వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా ఈ రోజు ఉదయం వేములవాడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో నా పరువు పోయేలా శరణ్య ప్రవర్తించింది, ఇతర ఛానల్స్ ఇతర మీడియాలో సైతం కథనాలు వచ్చాయి, చర్యలు తీసుకోవాల్సిందే అనేటువంటి కోణంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనిపైన ఫోక్ సింగర్స్ ఒకటే చెప్పడం జరిగింది, మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. శేఖర్ సాయి, ఎవరైతే దాదాపు 3 పాటలకి డాన్స్ కంపోజ్ చేసి కొరియోగ్రాఫర్ గా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన, అలాగే తానులిరి తెలంగాణ జానపద గేయాలకి, ఫోక్ సాంగ్స్ కి ప్రత్యేకత ఉంది, దాదాపు ప్రాచుర్యంలోకి వచ్చింది. దీనిలో భాగంగా సినిమా ఛాన్సెస్ కూడా వచ్చాయి. అలాంటిది ఎవరో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఈ సంబంధాన్ని కాస్త అందరికీ ఆపాదించడం కరెక్ట్ కాదు అనేటువంటి కోణంలో వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. దీనిపైన శరణ్య చేసినటువంటి కామెంట్స్, ఈ ఫోక్ సాంగ్స్ కు సంబంధించిన యూట్యూబ్ లో నటిస్తున్నటువంటి వీళ్ళలో ఈ వివాహేతర సంబంధాలు చాలా కామన్ గా ఉన్నాయి, ఇది ఒక దరిద్రంగా మారింది అనేటువంటి కోణంలో చేసినటువంటి కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీనిపైన వారు వెంటనే స్పందించడం జరిగింది. సచిన్, దీనిపైన పెద్ద ఎత్తున అయితే చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. సచిన్, రైట్, అంటే ఇప్పుడు బికాస్ మొన్న జరిగిన దానికి శరణ్య అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన పరిణామాలు చూసాం. సో ఇప్పుడు మాధురి ఏం చేయబోతున్నారు అంటే, కంప్లైంట్ రిజిస్టర్ చేసిన సందర్భంలో అసలు ఎందుకు ఉన్నాను అక్కడ అనే అంశాన్ని ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ఆ రోజు అక్కడ? లేదు, దానికి సంబంధించి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇద్దరు ఖచ్చితంగా వాళ్ళు రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన తర్వాత తప్పు చేశామనేటువంటి ఫీలింగ్ ఆమె మొహంలో క్లియర్ కట్ గా వాళ్ళిద్దరు మొహాల్లో కనబడుతుంది. వాళ్ళిద్దరు వాళ్ళని మనకి ప్రత్యేకంగా ఏదైతే ఆ సంఘటన జరుగుతున్నటువంటి సమయంలో వీడియో రికార్డ్ చేస్తూ పాడుతూ తీసుకొచ్చినటువంటి క్రమంలో గమనించి, దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలోనే ఈ ఇష్యూ కేసు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళినటువంటి పరిస్థితి గమనించవచ్చు. సచిన్, రైట్, ఒకవేళ అంటే మాధురి కనుక లీగల్గా యాక్షన్కి దిగిన సందర్భంలో అప్పుడు శరణ్య కూడా ఆటోమేటిక్గా లీగల్ ఫైట్కి దిగే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు ఇక్కడ?
ఖచ్చితంగా తనకు ఒక కుమార్తె ఉంది. ఆమె రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నటువంటి క్రమంలోనే తీవ్రంగా దూషిస్తూ మందలించడం జరిగింది. నీకు పెళ్ళైన వాడే దొరికాడా, పెళ్ళైనటువంటి నా భర్తనే కావాల్సి వచ్చిందా అంటూ మందలిస్తూ దూషిస్తూ తన బిడ్డను సైతం అక్కడ కూర్చుని చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. ఇదే క్రమంలో నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను ఇలా రియాక్ట్ అయ్యాను, ఇలాంటిది సరైనది కాదు, ఎవరి జీవితంలోనూ ఇలాంటివి ఉండొద్దు అనేటువంటి కోణంలో తీవ్రంగా మందలించడం జరిగింది. సచిన్, అవన్నీ కూడా ఆల్మోస్ట్ ప్రసార మాధ్యమాల్లో టెలికాస్ట్ అయ్యాయి. ఈ క్రమంలోనే దీనిపైన పెద్ద ఎత్తున ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని అందరికీ ఆపాదించొద్దంటే ముందుకు వచ్చినటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఇప్పుడు ఒక టర్న్ తీసుకుంది అనుకోవాలా? ఇంతవరకు శరణ్య సెంట్రిక్గా లేకపోతే శరణ్య లేవనెత్తిన ఇష్యూ సెంట్రిక్గా జరిగిన ఇష్యూ కాస్త ఇప్పుడు మాధురి వైపు డైవర్ట్ అయింది అనుకోవచ్చు. ఎందుకంటే ఇంతవరకు తను ఎక్కడ రియాక్ట్ కాలేదు. ఐ థింక్ ద ఫస్ట్ రియాక్షన్ అనుకోవాలి. సో బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మాధురి. ఇప్పటి వరకు ఇంకా ఓపెన్ కాలేదు. ఓపెన్ అయిన తర్వాత మాత్రమే తెలిసే అవకాశం ఉంది. త్వరలోనే ఓపెన్ అయితే అన్ని విషయాలు చెప్తాననేటువంటి కోణంలో మాధురి రాథోడ్ చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. బహుశా 1-2 days లో ఆమె పూర్తి క్లారిటీ ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి సచిన్ ఈ ఇష్యూకి సంబంధించి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తంగా మాధురి రియాక్ట్ అయ్యారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం అనుకుంటాను ఈ ఘటన తర్వాత రియాక్ట్ కావడం. ఇన్ ద సెన్స్ కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది శరణ్య మీద. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్, వీళ్ళిద్దరి ఇష్యూ ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది తెలంగాణ వ్యాప్తంగా. మరి ముఖ్యంగా ఫోక్ సింగర్స్ వీళ్ళిద్దరూ, బికాస్ చాలా పాటల్లో వీళ్ళిద్దరూ కలిసి చేసిన సందర్భం, వీళ్ళిద్దరూ కలిసి డ్యాన్స్ చేశారు. సో ప్రస్తుతం అక్కడి నుంచి ఇప్పుడు ఈ వ్యవహారం మీద ఫస్ట్ టైం రియాక్ట్ అవ్వడం జరిగింది మాధురి రాథోడ్. తనేం తప్పు చేయలేదంటున్నారు, అనవసరంగా తనని కొట్టారంటున్నారు మాధురి రాథోడ్. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె కోరడం జరుగుతుంది. ఈశ్వర్ సాయి భార్య శరణ్యపై వేములవాడ పిఎస్లో కంప్లైంట్ చేశారు మాధురి. శరణ్య తనని బూతులు తిడుతూ కొట్టిందంటున్నారు మాధురి. బలవంతంగా రూమ్లోకి వచ్చి వీడియోలు తీశారంటున్నారు మాధురి. శరణ్య తన ఐఫోన్ కూడా దొంగిలించిందని చెప్పుకొచ్చారు మాధురి. తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పుకొచ్చారు మాధురి. మాధురి రాథోడ్ కంప్లైంట్తో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇటీవల ఈశ్వర్ సాయితో రొమాన్స్ చేస్తూ రూమ్లో దొరికిపోయారు మాధురి రాథోడ్ అంటూ సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరిగిన తర్వాత ప్రస్తుతం ఈ విషయం మీద కంప్లైంట్ చేయడం జరిగింది మాధురి రాథోడ్ పిఎస్లో. సో ఈ ఘటనకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? ఇందులో తప్పు ఎవరిది అనేది మీ దృష్టిలో ఎవరనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇదిగో ఈ అమ్మాయి ఏమైంది రా విషయాలు పాత్రలో ఉన్నాయి. వాట్ వి వాంట్ అది ఇది నీ కోసమే మేము వచ్చాం యాక్చువల్లీ. పెళ్ళిలో దొరకడా? ఇంక ఎవరు దొరకలా నీకు? బిడ్డ మీద ప్రేమ లేదా?